కాదో తెలియదు కానీ నేను చాలా గర్వపడుతున్నా. ఇది నాకు వచ్చినటువంటి గుర్తింపు కాదు, నా మాతృభాషకు, నా తెలుగు తల్లికి వచ్చినటువంటి గుర్తింపు. కాబట్టి మిత్రులారా, ఇక ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మరి ఈరోజు 12 మంది ప్రముఖులు, వివిధ రంగాల్లో కృషి తెలిపినటువంటి గొప్ప వ్యక్తులు, వారికి మనం సత్కరించుకోబోతున్నాం, వారికి పురస్కారాలు ఇవ్వబోతున్నాం. ఒకరోజుగా ఇన్ని సంవత్సరాలు మనం వాడుకలో ఉన్నటువంటి భాషని ఇంగ్లీష్ పదాలు దొరకకుండా మాట్లాడలేం, తప్పేం లేదు. కొన్ని ఇంగ్లీష్ పదాలు దొరికినా కూడా మనం సరి చేసుకుందాం. కాలక్రమేణా ప్రజలు వాడేటటువంటి భాష నిజమైనటువంటి భాష, అదే సజీవంగా ఉంటుంది. కొన్ని అవసరమైనటువంటి చోట్ల మార్పులు చేసుకుంటూ మరలా తెలుగు భాషని విరివిగా అన్ని చోట్ల వాడుకుంటూ మన తెలుగు జాతి కీర్తి పతాకను గగనంలో ఎగరవేద్దామని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందేశం కోసమే ఈ కార్యక్రమం. మనమందరం కూడా చాలా అభిమానించేటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాతృభాష పట్ల చూపేటువంటి మమకారం రాష్ట్రమంతటా కూడా శిరోధార్యం కావాలనేటువంటి ఒక ప్రభావం చూపించేటువంటి రోజు ఇది. న్యాయ వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పేటువంటి మాటలు ఎంత శిరోధార్యమో, పరిపాలనా వ్యవస్థలో ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటలు అంత శిరోధార్యంగా ఉంటాయి. 11వ తేదీ నాడు ఇదే రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలను కూడా మనం వినబోతూ ఉన్నాం. ఇవాళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మాటలు విన్నాం. ఎందుకంటున్నానంటే, ఒక రకంగా పరిపాలన రంగంలో, మరో రకంగా న్యాయ రంగంలో, ఈ 2 రంగాల్లో కూడా తెలుగు పట్ల మమకారాన్ని పెంచేటువంటి వాళ్ళు ఉండి పైనుంచి ఈ రకమైనటువంటి ఆదేశాలు అందినట్టయితే, ఒకవేళ ఎక్కడైనా కానీ సక్రమంగా అమలు కాకపోయినట్టయితే సారస్వతమూర్తి అయినటువంటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గారి యొక్క అంకుశం ఎలాగో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు ఉన్నారు ఇక్కడ. తెలుగు జాతికి, తెలుగు భాషకు, తెలుగు వారికి అందరికీ కూడా ఆరాధ్యంగా ఉండేటువంటి ఆచార్య శ్రీనారాయణ రెడ్డి గారు కూడా తెలుగు భాష పట్ల ఎలాంటి మమకారం చూపిస్తారో మనకందరికీ తెలుసు. ఇవాళ ఉగాది మనందరి పండుగ కాబట్టి, తెలుగువారి ఇష్టమైన పండుగ కాబట్టి, మన తెలుగు భాష గురించి మాట్లాడుకోవడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారికి అభివాదాలతో ఇప్పుడు సత్కార కార్యక్రమం నిర్వహించాల్సిందిగా మిత్రులు, సుహృదయులు శ్రీ ఏఎస్ మూర్తి గారిని అభ్యర్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు డాక్టర్ కెవి రమణ గారు ద్వాదశాదిత్యులుగా వారిని పేర్కొన్నారు. ఈవేళ సత్కారం అందుకునేవారిని. సమయాభావం వల్ల వారి గురించి పూర్తిగా చెప్పలేను, కానీ సూక్ష్మంగా పరిచయం చేస్తాను. దయచేసి ఒక్కొక్కరిని అక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి సభాధ్యక్షుడు రమణ గారు వారికి దండ వేస్తారు. మన ముఖ్య అతిథి వారికి శాలువా కప్పుతారు. ఈ సభను ప్రారంభించిన డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు వారికి మెమెంటో బహుకరిస్తారు. ప్రభాకర్ రావు గారు, శ్రీనివాసరావు గారు, తదితర పెద్దల్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనసారా ఆహ్వానిస్తూ, ముందుగా బ్యాంకింగ్ రంగంలో విశేష కృషి చేసినటువంటి శ్రీ బిఏ ప్రభాకర్ గారిని అక్కడ కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. తెలుగు జాతికి బ్యాంకింగ్ రంగం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పిన మహానుభావుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. ఆయన స్థాపించింది ఆంధ్రా బ్యాంక్. గాంధీ గారితో పోరాడి ఆ బ్యాంకుని నెలకొల్పిన మహానుభావుడైన, ఒక చార్టర్డ్ అకౌంట్ అయి ఉండి బరోడా బ్యాంకులో కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేరి ఆ సంస్థల్లో ఆయన అందించినటువంటి అద్భుతమైన గుర్తింపుగా ఆయన చేసిన సేవలకు భారత ప్రభుత్వం ఆయన్ని ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. అదే వారి ప్రతిభకు తార్కాణం. ఫారిన్ ఎక్స్చేంజ్లో కానీ, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్లో కానీ వారితో సాటి రాగల వాళ్ళు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు. అలాగే లండన్లో ఎన్నో సేవలు అందించారు. జాంబియాలో ఈ బ్యాంకింగ్ రంగంలో విశేషమైన సేవలు అందించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చేసినటువంటి కృషిలో ఇంప్లిమెంటేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆన్ ఆడిట్ సిస్టమ్స్ అండ్ మోడల్ ఆడిట్ మాన్యువల్ ఇన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ రూపొందించడానికి ప్రభాకర్ గారు చేసినటువంటి సేవలు విశిష్టమైనవి. వారికి కిన్నెర శ్రీ విజయనామ ఉగాది సత్కారం ఈనాడు పెద్దలు అందిస్తున్నారు. వారికి మనందరి తరఫున శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇందాక రఘురామ్ చెప్పారు, సాంస్కృతిక అభివృద్ధికి
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు, కళాకారుల యొక్క సంక్షేమానికి ఆంధ్రా బ్యాంక్ అందిస్తున్నటువంటి సేవలు నిరుపమానమైనవి. దానికి కూడా గుర్తింపుగా వారికి ఈనాడు చక్కని సత్కారం జరుగుతుంది. ఆయన కామర్స్లో గ్రాడ్యుయేట్ అయ్యి ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్గా సేవలు అందించి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలైన బ్యాంకులకు విశిష్టమైన సేవలు అందించి భారత ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందారు. వారికి అభినందనలు. ఇప్పుడు పారిశ్రామిక రంగానికి సేవలు అందించిన శ్రీ పి మధుసూదన్ గారు, డైరెక్టర్ ఫైనాన్స్, RINL VSP వారిని ఆ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన వైదిక సంస్కృతికి ఆరేపల్లిలో పన్నపల్లి వారి కుటుంబము చాలా గొప్ప ప్రసిద్ధి చెందాయి. వీరు కూడా కంపెనీ సెక్రటరీ పాస్ అయ్యారు, ICWA పాస్ అయ్యారు, చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేశారు, జూనియర్ మేనేజర్గా భిలాయ్ స్టీల్ ప్లాంట్లో పనిచేశారు, సెయిల్ గుర్నూరులో పనిచేశారు. ఈనాడు డైరెక్టర్ ఫైనాన్స్ అతి కీలకమైన VSP విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అతి కీలకమైన పదవిలో ఉండి అద్భుతమైన రీతిలో సేవలు అందిస్తున్నారు. ఫ్రాన్స్, నెదర్లాండ్, బెల్జియం, లగ్జెంబర్గ్, హాంకాంగ్, సింగపూర్, కెనడా మొదలైన దేశాల్లో కూడా ఈ ఆర్థిక సేవా రంగంలో వారు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. వారికి సత్కారం. అలాగే కథ అనగానే గుర్తొచ్చేది శ్రీ పెద్దిపట్ల సుబ్బరామయ్య గారు. వారిని వేదిక మీదకి ఆ కుర్చీలో కూర్చోవలసింది. 40 సంవత్సరాలుగా కథా సంవిధానాన్ని ఎన్నుకుని వందలాది కథలు రచించి ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసినటువంటి రచయిత పెద్దిపట్ల సుబ్బరామయ్య గారు. వారు రావిశాస్త్రి మెమోరియల్ అవార్డు అందుకున్నారు, గోపిచంద్ర అవార్డు అందుకున్నారు. ఈ మధ్యనే కేంద్ర సాహిత్య అకాడమీ వారిని గొప్ప రచయితగా గుర్తించి అద్భుతమైన సత్కారం అందించింది. వారికి మనందరి తరఫున సత్కారం. ఆయన కథలు చదువుతుంటే తెలుగు భాష కూడా ఇంత అందంగా ఈయన రాశాడు, అంత అందంగా అవి నవలల్లో పెట్టి కథల్లో పెట్టి మనకు అందించాడు అన్న స్ఫూర్తి మనకి కలుగుతుంది. ప్రసిద్ధ కథా రచయిత శ్రీ పెద్దిపట్ల సుబ్బరామయ్య గారికి కిన్నెర తరఫున, మనందరి తరఫున, పెద్దల తరఫున ఈ అద్భుత సత్కారం. కూచిపూడికి అంతర్జాతీయ కీర్తి తీసుకొచ్చినటువంటి మహనీయులలో భాగవతుల సేతురామ్ గారు ఒకరు. నృత్య కళాభూషణగా బిరుదు పొందడమే కాకుండా ఆయన స్పృశించని రంగం లేదు. ఎన్నో గ్రంథాలు రచించారు, ఎన్నో వ్యాసాలు జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో సమర్పించారు. ఎంతమందో శిష్యులను తయారు చేసి ప్రపంచమంతా వారి చేత కూచిపూడి కళని విస్తృతం చేశారు. ఫ్రాన్స్, USA, సింగపూర్, మారిషస్, సౌత్ ఆఫ్రికా ఇలాగా ఆయన ప్రదర్శించని కళ ఏ దేశంలోనూ లేదు అంటే అతిశయోక్తి కాదు. వారికి కిన్నెర కుటుంబం తరఫున, అక్కడ ఉన్న పెద్దల తరఫున కూడా సత్కారం. అలాగే ఇప్పుడు సంగీతంలో బాలమురళి గారి శిష్యులుగా కీర్తి గడించడమే కాకుండా అద్భుతమైన రీతిలో సంగీతానికి సేవలు అందించి ఒక అంకిత భావంతో చేస్తున్నటువంటి పెద్దలు KSR బాలకృష్ణ శాస్త్రి గారు. వారికి సత్కరించవలసిందిగా పెద్దలను కోరుతున్నారు. ఆయన గాన కళానిధి అన్న బిరుదు ఉన్నది, అలాగే సంగీత బృహస్పతి అన్న బిరుదు కూడా ఉన్నది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి శిష్యులుగా ఎంత ప్రసిద్ధిగాంచారు అంటే ఆయన సుమారు గత 70 సంవత్సరాలుగా ఈ సంగీతాన్ని అనేక కార్యక్రమాల్లో మంచి కీర్తన రూపంలో అందించి, ఆయన తరంగాల ఫ్యామిలీ నుంచి వచ్చారంటే వాళ్ళ కుటుంబంలో క్షేత్రీయ తరంగాల్ని, నారాయణ తీర్థుల తరంగాల్ని విస్తృతంగా ఆలపించి వాటికి విసర్జనీయత కల్పించారు. ఇప్పుడు ఆర్నాగి సురభి బాబ్జీ గారు మొన్నే పద్మశ్రీ అందుకుని మన ఒక కుటుంబం ఈ సురభి నాటక సంస్థని ఆకాశానికి తీసుకువెళ్ళింది అంటే ఇటువంటి కార్యకర్తలు, నటులు వారు చేసిన సేవలు విశిష్టమైనవి. రాష్ట్ర స్థాయిలో
ఉత్తమ సురభి కళాకారుడిగా గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందడమే కాకుండా భారతదేశం చేత గుర్తింపు పొంది పద్మశ్రీ పొందారు. అలాగే అందరూ గమనించవలసిన పాట ఒకటి ఉంది. 7 సంవత్సరాలుగా మన పబ్లిక్ గార్డెన్లో టికెట్టు అమ్మి ఈ సురభి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు వెంకటేశ్వర నాట్య మండలి తరఫున. దానికి మూలకారకులు మన సురభి చంద్రన్ గారు, పద్మశ్రీ సురభి చంద్రన్ గారు. అలాగే విద్యారంగంలో బండి రామయ్య గారు, నిజంగా వారు వివి గిరి దగ్గర నుంచి అవార్డు పుచ్చుకున్నారు ఆనాటి రాష్ట్రపతి. అలాగే ఇస్రో అంటే అంతరిక్ష పరిశోధనల్లో బండి రామయ్య గారు సాధించని విజయం లేదు. అలాగే విక్రమ్ సారాభాయి మన మాజీ అధ్యక్షులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి వారి దగ్గర పనిచేసి అంతరిక్ష పరిశోధనలో గొప్ప కీర్తి గడించిన వారు బండి రామయ్య గారు. అంతేకాకుండా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయుర్వేదం యొక్క శక్తిని గమనించి ఆయుర్వేద వైద్యం ద్వారా వందలాది వేలాది మందికి స్వస్థత చేకూరుస్తూ అందరి మన్ననలు పొంది ఒక గొప్ప విద్యావేత్తే కాకుండా ఒక గొప్ప వైద్యునిగా కూడా కీర్తి పొందారు బండి రామయ్య గారు. అలాగే పత్రికా రంగంలో ప్రసిద్ధులైనటువంటి ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి గారిని రమ్మని వారు 35 సంవత్సరాలుగా ప్రజాశక్తి నిర్వహిస్తూ ఆ పత్రికను ప్రజల్లోకి తీసుకువెళ్ళి నిర్భయంగా వందలాది వేలాది వ్యాసాలు రాసి సమకాలీన సమాజంలో ఉన్నటువంటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించేటువంటి స్పష్టమైన నిర్దిష్టమైన కవితాశక్తి వారిది. నిజంగా పాత్రికేయుల్లో అంతటి ప్రతిభ, అంతటి దృష్టి ఉన్నటువంటి సంపాదకులు చాలా కరువు. వారి సంపాదకీయాలు జగత్ప్రసిద్ధి పొందాయి తెలుగునాట. అలాగే ఆధ్యాత్మిక హస్తకళా వైభవానికి దీటురాయి మేడు శేషు మీరాబాయి గారిని మీరు ఆ రవీంద్ర భారతి మెట్లెక్కేటప్పుడు కనిపిస్తే ఇక్కడ మీరు కళని ఆధ్యాత్మిక రంగానికి ఎలా అన్వయించాలి, ఒక్కొక్క మంత్రం యొక్క వైశిష్ట్యం ఏమిటో అవి చూస్తే మీకు తెలుస్తుంది. అష్టభైరవులు, అలాగే అష్టోత్తర త్రిశతి లలితా సహస్రనామంలో, అలాగే పంచదశి, ఇలాంటి కొన్ని పద్ధతులు ఎన్నుకుని వాటికి చిత్రరూపం కల్పించి కింద వాటికి మంచి గులాబీ రేకుల వంటి కళాఖండాలుగా తయారు చేసి గొప్ప కళాకారిణిగా పేరు పొందినటువంటి మంచి కళాకారిణి శ్రీమతి మేడూరి శేషు మీరాబాయి గారు. వారి ఇల్లంతా కూడా ఒకసారి వారి ఇంటికి వెళ్ళి చూస్తే ఒక చిత్ర వస్తు ప్రదర్శనశాల అనిపిస్తుంది ఆ ఆధ్యాత్మికంగా వారు చిత్రీకరించిన బొమ్మలతో. ఇప్పుడు మిమిక్రీ కళాకారులు ఏ లోహిత్ కుమార్ గారిని సత్కారం స్వీకరించగా కోరుతున్నాను. వంశీ రామరాజు గారు సాంస్కృతిక రంగాన్ని కానీ సాంస్కృతిక కళాకారులను కానీ విదేశాలకి మొట్టమొదటి పరిచయం చేసినటువంటి ఒక ఆర్గనైజర్ వంశీ రామరాజు గారు. ఎవరినైనా అడగండి మీరు అమెరికా ఎలా వెళ్ళారు అంటే రామరాజు గారి ద్వారా వెళ్ళారని చెప్పాల్సిందే ఈ ఆర్టిస్ట్ అయినా. అంతేకాదు వికలాంగుల కోసం తన జీవితాన్ని వ్యయం చేసి, అంటే వారి కోసమే తన జీవితం ఉన్న దృష్టితోటి వేగేశ్వర ఫౌండేషన్ ద్వారా ఆయన దగ్గరికి నేను వెళ్ళి చూశాను. ఆ వికలాంగులైన పిల్లలు ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకుని కళ్ళమని నీళ్లు కారుస్తూ, అయ్యా మీ వల్ల మాకు బ్రతుకుకి ఒక అర్థం తెలిసింది, మేము వికలాంగులం కాదు శక్తివంతులం అని వాళ్ళకి అంత విద్య నేర్పించారు. ఆ వికలాంగులో పద్మ అనే ఒక అమ్మాయికి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఆవిడ అక్కడ రాష్ట్రపతి దగ్గర చెప్పింది, ఈనాడు మీ దగ్గర అవార్డు తీసుకుంటున్నాను అంటే అది వంశీ రామరాజు గారి చలవ అని. అలాగే డాక్టర్ అలాంటి కిన్నెర సంస్థలన్నీ చాలా విషయాలు వంశీ రామరాజు దగ్గర మేము అందరం నేర్చుకున్నాం. వారు సభాముఖంగా మా రామరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని సత్కరించుకోవడం నా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే డాక్టర్ వేజెళ్ల శ్రీనివాసరాజు గారు వైద్య రంగం నుంచి వారిని సత్కారం తీసుకోవాల్సింది కోరుతున్నాను. సాధారణంగా వైద్యం అంటే కొంత డబ్బు పుచ్చుకుని వారికి వైద్య సేవలు అందించడం మామూలే. కానీ ఈయన వైద్య సేవల్లో నిరంతరము కూడా సామాజిక సేవా దృష్టే ఉంది. వైద్యానికి ఎంత విశిష్టంగా సేవలు అందిస్తున్నారో అంత విశిష్టంగానూ కూడా
సాంస్కృతిక రంగానికి, విద్యారంగానికి కూడా సేవలు అందించి వారు మంచి పేరు తెచ్చుకున్నారు. డాక్టర్ వి శ్రీనివాసరాజు గారు వారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశారు. నల్గొండ డిస్ట్రిక్ట్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ని స్థాపించి దాన్ని వృద్ధి పొందించారు. అనేక రకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు నిరంతరము సేవలు అందిస్తున్నటువంటి సౌజన్యశీలి, సుహృదయశీలి ఆయన. ఇప్పుడు మిమిక్రీ రంగంలో ప్రసిద్ధి కీర్తి గడిచిన ఏ లోహిత్ కుమార్ గారిని ఆయన 16 సీరియల్స్లో హీరో టీవీలో. అలాగే మెయిన్ విలన్ లిమ్కా బుక్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కి ఫాస్టెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. ఆయన స్నేహదీపం, స్నేహగీతం, తెలుగు అబ్బాయి వంటి సినిమాల్లో కూడా విలన్ పాత్ర నటించారు. ఒక మంచి కళాకారుడిగా ఆయన పొందినటువంటి అద్భుతమైన కీర్తికి, ప్రతిష్టకి ఈనాడు కిన్నెర శ్రీ విజయనామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని వారికి అందిస్తున్నది. చేసినటువంటి శ్రీనివాస్ గారిని కూడా సత్కరించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి అధ్యక్షులు, ఇతర పెద్దల్ని ఆహ్వానిస్తున్నారు. శ్రీనివాస్ గారు ఇందాక చెప్పారు కదా, వారి సౌహృదయంగా స్పాన్సర్ చేయడం వల్ల ఈ కార్యక్రమం ఇంత ఆనందమయంగా నిర్వహించబడుతోంది. శ్రీనివాస్ గారికి మనందరి తరఫున అభినందనలు. అలాగే చక్కని కూచిపూడి నృత్యాన్ని అందించింది అమ్మాయి సింధూజ దేశాయి. ఆ అమ్మాయిని కూడా వచ్చి పెద్దల చేతి మీదుగా సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సింధూజ అమ్మాయి బొంబాయిలో ఉంటుంది, అక్కడ చదువుకుంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఈనాడు కార్యక్రమం ఇవ్వడం కోసం రావడం చాలా ముదాహం. వాళ్ళ అమ్మగారు ఇందాక చెప్పాను నేను, ఉషా గాయత్రి యొక్క ప్రథమ శిష్యురాలు, అలాగే మొట్టమొదటి అరంగేట్రం ఇచ్చినటువంటి కళాకారులు. ఏజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద వచ్చి మా సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏజీ శ్రీనివాస్ గారు. సన్మాన్యుల్లో ప్రముఖులు కొంతమంది వారి యొక్క స్పందన తెలుపుతారు. ముందుగా ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదరణీయులు శ్రీ ప్రభాకర్ గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ హీ వాంట్స్. Dignitaries on the dais, at the outset I seek my apologies for speaking in English. I am indeed privileged to be felicitated by the Kinnara Theatres Association. It's indeed a tribute to the Andhra Bank and the contribution of Andhra Bank towards the state of Andhra Pradesh and its people. The Kinnara Arts Association has been rendering a yeoman service in the field of arts and culture, and we are indeed privileged to be associated with this for quite some time. I wish all the citizens of this state a very, very happy Vijayanama Samvatsara, and may the new year bring all wealth, prosperity and health to you, all of you and your family members. Once again, I thank you for giving me this opportunity to say a few words. Thank you very much. థ్యాంక్ యూ శ్రీ ప్రభాకర్. ఇప్పుడు సాహిత్యమూర్తి, సుప్రసిద్ధ కథకులు శ్రీ పెద్దిభొట్ల సుబ్బారామయ్య గారు.
వినమ్రతో నమస్కరిస్తున్నాను. వారు చాలా పెద్ద మాట ఉపయోగించారు కదా. అబ్బో, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్కడో విజయవాడలో 65 సంవత్సరాలుగా నా 10వ ఏట నుంచి ఇప్పుడు 75 నాకు. అక్కడ పడున్న వాడిని నేను మీకు ఎందుకు గుర్తొచ్చానో ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. బహుశా నేను కొన్ని వందల కథలు రాశాను, కొన్ని నవలలు రాశాను, పురస్కారాలు కూడా వచ్చినాయి. ఇప్పుడు నాకు ఒక గట్టి నమ్మకం కలిగింది. ఏంటంటే నేను ఏదో కొంచెం పనికొచ్చేటువంటి పని చేశాను. కొంతమందికైనా ఆనందం కలిగించేటువంటి, లేకపోతే కొంతమందినైనా అలజడి పాలు చేసేటువంటి, కొంతమందికైనా ఆర్ద్రత కలిగించేటువంటిది ఏదో చేశాను అని ఒక గుర్తింపు వచ్చిందని ఇప్పుడు నమ్ముతున్నాను నేను. అప్పాజోషుల ఫౌండేషన్ వాళ్ళది వచ్చింది, దాని వెంబడే సెంట్రల్ సాహిత్య అకాడమీది వచ్చింది, అంతకుముందు రావిశాస్త్రి అవార్డు వచ్చింది, గోపీచంద్ అవార్డు వచ్చింది, నిన్ను వచ్చినా ఇప్పుడు నాకు దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. నాకు ఆ విధంగా కొంచెం పాఠకుల్లో గుర్తింపు ఉన్నది అనేటువంటి ఒక అవేర్నెస్, ఒక స్పృహ నాకు ఇవాళ కలిగింది. భారతిలో పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారి కథను నేను 40 ఏళ్ల క్రితం చదివినప్పుడే నాకు కలిగింది ఆ స్పృహ. వారికి నమస్కారాలు. వారి యొక్క వినయ సంపన్నతను చాటుకున్నారు. కానీ చక్కటి కథకులు, చక్కటి సాహిత్యమూర్తి, వారికి నమస్కారం. ఇప్పుడు శ్రీ మధుసూదన్ గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఫైనాన్స్, వారి యొక్క హృదయావిష్కరణ. లోపుగా ఈ కార్యక్రమం ముగుస్తుందని చెప్పని మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, సభాసదులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కిన్నెరా థియేటర్స్ ద్వారా ఈ అభినందన సభలో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు కిన్నెర వాళ్ళకి ముందుగా శుభాభినందనలు, ధన్యవాదాలు. కిన్నెర ఆర్ట్స్ వాళ్ళు ఈ కల్చరల్ యాక్టివిటీస్లోనూ తెలుగు భాష ఔన్నత్యాన్ని మనం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ దాని గొప్పతనాన్ని పెంచడానికి చేస్తున్న సేవలు చాలా గొప్పవి, ప్రశంసనీయమైనవి. ఇకపోతే ఒక చిన్న విషయం నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం సత్కరించబడటం కానీ, గుర్తింపబడటం కానీ